క్రీస్తు రక్తంలో కడగబడక మునుపు, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు నువ్వు చేసిన పాపములు, అతిక్రమములు, వ్యర్థమైన మాటలు అన్ని ఆయన జీవగ్రంథంలో రాసిండు. రాసిన తర్వాత ఎప్పుడైతే ప్రభు నిన్ను సొంత రక్షకునిగా నీ హృదయంలో ఆహ్వానించుకున్నావో అప్పుడు ఏమైపోయినాయి అంటే అవన్నీ తుడిచిపెట్టేసిండు. ఏమైపోయినాయంట? తుడిపి పెట్టేసిండు. ఇక లేవు అను వాక్యం సెలవిస్తుంది, నీ పాపములు నేను మర్చిపోయి ఉన్నాను, నువ్వును మరిచిపో. హల్లెలూయా. అర్థమేంటి? ఇప్పుడు క్రీస్తు రక్తం కడగబడిన మన పాపాలన్నీ ఏమైపోతాయి? పాపాలన్నీ కడగబడతాయి. పాపములకు దేవుడు అన్నాడు జ్ఞాపకము చేసుకోడు. నువ్వును జ్ఞాపకము చేసుకోకు. హల్లెలూయా. నేను మర్చిపోయిన నువ్వును మరలా చేస్తే జ్ఞాపకంలోకి వస్తాయి. హల్లెలూయా. మరలా క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించుకున్నాక తర్వాత రక్తాల కడగబడిన తర్వాత ఒకవేళ మనం ఒక్క మాట ఒక వ్యక్తి గురించి మాట్లాడితే మరలా దేవుడు రాస్తాడు. హల్లెలూయా. లెక్క చెప్పవలసిన ఒక గడియ రాబోతుంది, ఒక దినము రాబోతుంది. మనము సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, క్రీస్తు రక్తాల కడగబడిన ఏ బిడ్డనే సరే అబద్ధాలు మాట్లాడకూడదు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడు. ఉన్నది ఉన్నట్టే మాట్లాడు. దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు అబద్ధాలు ఆడి చాలు. నువ్వు అబద్ధాలు ఆడి